ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట సర్వశుభాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాల్ జీసస్. నేను ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది తరచుగా చాలామంది దైవజనులు అలా చేశారు, చాలామంది దైవజనులు వాక్యాన్ని వక్రీకరించారని మాట్లాడుతూ ఉన్నారు. మనము దైవజనుల గురించి మాట్లాడేటప్పుడు పూర్వపరాలు చూసి సాక్ష్యాధారాలు పెట్టి ఆధారాలతో సహా మనం మాట్లాడాలి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, నేను నిన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఆయన పేరు రెవరెండ్ రవీంద్రనాథ్ అని. ఈయన తరచుగా బాగానే మాట్లాడతారు. అప్పుడు వీడియో నేను చూస్తూ ఉన్నాను. పర్టికులర్గా నిన్న వీడియోలో ఏముందంటే, ఆయన రాసినటువంటి తమ్మునిల్ అంటే ఆ క్యాప్షన్ ఏంటంటే, చాలా మంది దైవజనులు వక్రీకరించినటువంటి వాక్యం అని పెట్టారు. మరి ఇది ఎక్కువ వ్యూస్ రావడానికి పెట్టారో లేదు తెలియదు, కానీ మరి ఏ ఉద్దేశం దాన్ని పెట్టారో నాకు తెలియదు. ఆ వచనం ఏంటి అని నేను ఆ వీడియోని క్లిక్ చేసినప్పుడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాన్ని ఆయన తీసుకున్నారు. ఈ వచనాన్ని చాలా మంది దైవజనులు వక్రీకరించారని ఆ వీడియో పెట్టినట్లుగా నేను గ్రహించాను. సరే ఏంటి అని చూసినప్పుడు, మొదటిగా ఏ దైవజనులు ఎప్పుడు ఎక్కడ వక్రీకరించారనేది చెప్పలేదు. ఒకటి, అసలు దైవజనులు ఆ వాక్యాన్ని ఎలా వక్రీకరించారో చెప్పలేదు. ఆ వాక్యాన్ని ఈయన ఎలా సరిచేసి చెప్పారు అనేది చెప్పలేదు. ఆ వీడియోని ఒకసారి చూద్దాము. నేను మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తా, వినండి. ఆ క్యాప్షన్ పెట్టారు కదా, చాలా మంది దైవజనులు వక్రీకరించినట్టు వాక్యం అని. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అది లవోదికీయ సంఘానికి లేఖ రాస్తూ దేవుడు పలికినటువంటి మాటలు అవి. అదేంటి, దాని వివరణ ఏంటి అనేది ఈయన మాటలో చూద్దాము. చూసిన తర్వాత దైవజనులు ఏమని ఈ వాక్యాన్ని వక్రీకరించారు, ఈయన ఎలాగ ఆ వాక్యాన్ని సరిగేసి వివరంగా చెప్పారో మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన పేరు రెవరెండ్ రవీంద్రనాథ్. జ్ఞాపకం పెట్టుకోండి, రెవరెండ్ రవీంద్రనాథ్. ఈయన తరచుగా జాన్ పాల్ మీద వీడియోలు చేస్తూ బాగా వ్యూస్ సంపాదించుకుంటా ఉన్నారు. నేను ఆ మెసేజ్ పెట్టాను ఆ వీడియో కింద. ఎవరంటే, అసలు మీరు దైవజనులు వక్రీకరించింది ఏంటి, మీరు దాన్ని సరిచేసింది ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారా నేను పెట్టినప్పుడు దానికి వేరే మెసేజ్ ఎవరు పెట్టారంటే, నీకు సరిగ్గా ఏం రాదా ఇదని సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మీరు ఆలోచించండి. నేను ఆయన మాటలు వినండి, తర్వాత మనం మాట్లాడదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అంటూ ఉన్నాడు. చాలా మంది దైవజనులు ఇప్పటిదాకా ఈ యొక్క వచనాన్ని ఎంతగా మిస్యూజ్ చేయాలో అంతగా వారు మిస్యూజ్ చేశారు. ఈ మాట విన్నారు కదండి, ఇంకొకసారి వినండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని అంటూ ఉన్నాడు. చాలా మంది దైవజనులు ఇప్పటిదాకా ఈ యొక్క వచనాన్ని ఎంతగా మిస్యూజ్ చేయాలో అంతగా వారు మిస్యూజ్ చేశారు. వెచ్చగా అనంటే దేవునిలో మండేవాడిగా అన్నట్లుగా, చల్లగా అనంటే ఈ యొక్క లోకంలో రాజీ పడినట్లుగా అనేటట్లుగా వారు ఈ యొక్క వచనాన్ని వక్రీకరించి చాలా మంది దైవజనులు మాట్లాడారు. అసలు ఈ యొక్క వచనము చెప్పే ముందు ఏంటి దీనికి ఉన్న మీరు ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నావు, అందువల్ల నిన్ను యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు, నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అని ఆ వాక్యము. దాంట్లో ఈయనేం మాట్లాడుతూ ఉన్నారంటే, ఉంటే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండుకొని వాక్యాన్ని వక్రీకరించారని మాట్లాడుతూ ఉన్నారు. విందాము. ఈ యొక్క వచనము చెప్పే ముందు ఏంటి దీనికి ఉన్న కాంటెక్స్ట్, అక్కడ ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందులో ఉన్న థియాలజీ ఏంటి, ఇవేమీ కూడా చూడకుండానే ఈ వాక్యాన్ని చాలా మంది
దైవజనులు వక్రీకరించారు. ఈరోజు ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి మనం చూడాలి అని అనుకుంటే గనక పదే పదే ఈయన ఏం మాట్లాడుతున్నారంటే చాలా మంది దైవజనులు వక్రీకరించారని మాట్లాడుతారు. ఏమని వక్రీకరించారు, అది ఏంటి, దాన్ని ఎలా సరి చేశారు, ఈయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లేదో చూద్దాం. పదే పదే దైవజనులు దైవజనుల మీద మాట్లాడేటప్పుడు పూర్వపరాలు చూడాలా, మనం సరి చేయగలమా లేదా అనేది చూడాలి. చూద్దాం ఈయన ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారో. ఏంటి మనం చూడాలి అని అనుకుంటే గనక అసలు ఎవరితో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు చూడాలి అని అంటే 14వ వచనంలో రాయబడి ఉంది కదా, లవొదికయ అనే సంఘముతో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఈ యొక్క హెచ్చరికను ఇస్తా ఉన్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నునివెచ్చని స్థితిలో ఉన్నావు గనక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని ఆయన లవొదికయ సంఘముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, లవొదికయ అనేటువంటి ఆ యొక్క పట్టణము సంపదకి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. అక్కడ ఉన్న వారు అందరూ కూడా చాలా ధనవంతులే. అయితే అక్కడ ఒక సమస్య ఉంది, నీటి సరఫరా, వాటర్ సప్లై అనేది అక్కడ చాలా తక్కువగా ఉంది. కనుక అక్కడ ఉన్నవారు బయట నుంచి వాటర్ తీసుకురావాలి కనుక పైప్స్ ద్వారా ఆ యొక్క వాటర్ ని వారు సప్లై చేసుకుంటూ ఉండేవారు. సో ఆ నీరు పైప్ ద్వారా వచ్చే సమయంలో ఆ నీరు వెచ్చగాను కాకుండా చల్లగాను కాకుండా నునివెచ్చని స్థితిలో ఉంది. ఆనాటి కాలంలో చల్లటి నీరు అనగా సేద తీరడానికి, దాహము తీర్చుకోవడానికి వినియోగించేవారు. వెచ్చటి నీరు అనగా వారు స్వస్థతనిచ్చేదిగా వారు భావించేవారు. నునివెచ్చని నీరు దుర్గంధభరితమైనదిగా, వికారముగా ఉండేది. అందుకే ఈ యొక్క నీరు నిరుపయోగముగా వారు భావిస్తూ ఉండేవారు. అక్కడ అందుకే అంటూ ఉన్నాడు కదా, నీవు వెచ్చగా ఉన్న మేలే చల్లగా ఉన్న మేలే అనే మాట ఎందుకు వినియోగించాడు తెలుసా? వెచ్చగా ఉన్నట్లయితే ఆ నీరు స్వస్థతనిస్తుంది, చల్లగా ఉన్నట్లయితే ఆ నీరు దాహము తీరుస్తుంది, సేద తీరడానికి ఉపయోగపడుతుంది. కానీ నునివెచ్చని స్థితిలో ఉంటే దుర్గంధభరితమైన నీరుగా అది ఉంటుంది కనుక అది నిరుపయోగము అని అక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఇందులో ఉన్న థియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే అక్కడ ఉన్న సంఘస్థులందరూ కూడా లవొదికయ సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా ధనవంతులే. ధనవంతులకి సహజంగా ఇక్కడ ఈ భౌగోళిక నేపథ్యం మాట్లాడుతున్నాను లవొదికయ సంఘం గురించి. ఈయన చెప్పిన మాటలు నేను ఏకీభవిస్తున్నాను. పూర్తి వివరణ ఏంటంటే ఈయన పూర్తిగా చెప్పలేదు. విషయం అంటే లవొదికయ పట్టణం కొలసి పట్టణానికి, హీరాపోలి పట్టణానికి మధ్యలో ఉంటుంది. హీరాపోలి పట్టణంలో వాటర్ అనేది వెచ్చగా వస్తుంది, అంటే వేడి నీటి బుగ్గలు అన్నమాట. అంటే భూమి నుంచి వాటరు వెచ్చగా ఉంటుంది. ఆ కొలసి పట్టణంలో ఈ పర్వత శ్రేణిలో వాటరు చల్లగా ఉంటుంది. గమనించండి, హీరాపోలి అనే పట్టణంలో ఉన్నటువంటి వాటరు వెచ్చగా ఉంటుంది. ఈ కొలసి అనే పట్టణంలో ఉన్నటువంటి వాటరు చల్లగా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఈ పట్టణము, ఈ లవొదికయకి వాటర్ ప్రాబ్లమే వాస్తవము. కానీ ఏంటంటే ఈ హీరాపోలి పట్టణం నుంచి మన కొలసి పట్టణం నుంచి రెండింటి నుంచి కూడా పైపుల ద్వారా వాటర్ సప్లై చేస్తారు. ఈ రెండు కలిసినప్పుడు నులివెచ్చని నీళ్లు లవొదికయకి వచ్చేవి. ఓకే, ఇది కరెక్టే. అందుకే దేవుడు ఏమన్నారు అని చెప్తున్నాడంటే, ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు, నులివెచ్చగా వండుకొని. అంటే వెచ్చగా ఉన్న నీళ్లు వేడి నీళ్లు తాగడం వల్ల రోగాలు తగ్గుతాయి, అంటే స్వస్థత కలుగుతుంది. చల్లటి నీళ్ళు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే నులివెచ్చని నీళ్ళు తాగితే వికారంగా ఉంటుంది, వాంతి వచ్చేటట్టు ఉంటుంది. ఇది వాస్తవమే. కానీ ఈ వాక్యంలో ఇది సింబాలిక్గా వ్రాయబడిన భౌగోళిక నేపథ్యమైన ప్రతి దైవజనుడు చెప్పేది ఏంటంటే, ఈ వాక్యం గురించి ఉంటే వెచ్చగా అంటే దేవునిలో ఉండు, లేదా చల్లగా లోకంలోనైనా ఉండు మేలు, కానీ నులివెచ్చగా ఉండకు. అంటే అటు దేవుల్లో ఉన్నానని నటిస్తూ లోకంలో కలిసి బ్రతకొద్దు, అది వేషధారితనము. ఇటువంటి వారిని దేవుడు ఉమ్ము వేస్తానని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఉమ్ము వేస్తానంటే, ఉమ్ము వేయడం అంటే సింబాలిక్గా విసర్జించడం అని అర్థం. విడిచిపెట్టింది మనం తీసుకోవచ్చు, విసర్జించింది మళ్ళీ మనం తీసుకోం. అది మీరు గమనించాలి. ఉమ్మె అనేది విసర్జిస్తాం, మళ్ళీ దాన్ని తీసుకోం మనం. అందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇలాగా వేషధారితనం కింద ఉండేవాళ్ళు
అంటే నులివెచ్చని వాళ్ళు అంటే అటు దేవుళ్ళలోనూ లేక ఇటు లోకంలోనూ లేక మధ్యస్థంగా అంటే నటించే వారిని దేవుడు ఉమ్మి వేస్తాడు, విసర్జిస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దైవ సేవకుడైనా ఏ దైవజనుడైనా కూడా ఈ వాక్యాన్ని ఇలాగే బోధిస్తాడు. మీ అందరికి కూడా తెలుసు, ఏ దైవజనుడైనా సరే ఈ విధంగానే బోధిస్తాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండకు. లవోదికే సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వారిని ఉమ్మివే ఉద్దేశించునని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడు విసర్జిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ దైవజనుడైనా. ఈ రవీంద్రనాథ్ గారు దైవజనులు వక్రీకరించింది ఏమని వక్రీకరించారో ఇప్పటివరకు చెప్పలేదు. ఈయన దాన్ని ఏం సరి చేశారో చెప్పలేదు. ఇంకోటి చెప్తూ ఉన్నాడు చూడండి. ధనవంతులే. ధనవంతులకి సహజంగా వారికి ఇగో ఉంటుంది, ధనవంతులకు సహజంగా వారికి గర్వం ఉంటుంది. అలాంటి గర్విష్ఠులతో, అలాంటి ఇగో ఉన్న వారితో దేవుని యొక్క వాక్యంలో ఆయన మాట్లాడుతున్నాడు కదా, నీవు ధనవంతుడు అయితే అయి ఉండొచ్చు, కానీ నీలో దేవుడు లేడు అనే మాటల యొక్క వచనం ద్వారా ఆయన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. వీరు ఈ లోక సంబంధముగా ధనవంతులే, ఈ లోక సంబంధముగా వారు అన్ని కలిగి ఉన్నవారే, కానీ వీరు ఆధ్యాత్మికంగా దరిద్రులు. వీరి యొక్క అహంకారము ద్వారా, ధనముంది అనేటువంటి అహంకారము ద్వారా ఆధ్యాత్మిక దరిద్రులుగా మారిపోయి సత్యాన్ని గ్రహించలేని గ్రుడ్డివారిగా ఉన్నారు కనుక దేవుడు వీరిని. ఇది వాస్తవం. ఏంటంటే ఈ లవోదికే సంఘంలో బ్యాంకింగ్ సంస్థలో బాగా పగడ్బందీగా ఉంటుంది, బాగా విస్తృతమైనటువంటి వ్యాపార వాణిజ్యం. తద్వారా వీళ్ళు ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే క్రీస్తు శకం 60లో భూకంపం వచ్చింది, ఈ పట్టణం అంతా నాశనం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. రోమా సామ్రాజ్యం నుంచి సహాయం పొందకుండా వీరి సొమ్ముతో పట్టణాన్ని మళ్ళీ నిర్మించుకున్నారు. అంత ధనవంతులు వీరు, అంత ధనవంతులు వీరు. ధనవంతులు కానీ ధనం పరంగా ధనవంతులుగా ఆధ్యాత్మికంగా క్షీణించిపోయారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు 3:17 ఉంటుంది, నువ్వు దౌర్భాగ్యుడు అని తిడుతూ నువ్వు ధనం ఉందని చెప్పుకుంటావు, నువ్వు ఆధ్యాత్మికంగా చనిపోయినవాడు అని మాట్లాడుతున్నారు. ఇటువంటి వారినే నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అంటే దేవుడిలో ఉన్నాను అని నటిస్తూ లోకంలో కలిసి బ్రతుకుతున్నారు ఈ లవోదికే సంఘం వారు. అందుకే వారిని దేవుడు అంటూ ఉన్నారు కదా, నువ్వు వెచ్చగానే లేవు దేవుళ్ళలో, లోకంలో కలిసి చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నావు, నిన్ను ఉమ్మివేయు అని విసర్జిస్తాను నిన్ను అని వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ దైవ సేవకుడైనా ఏ దైవజనుడైనా ఈ వాక్యాన్ని బోధించినప్పుడు ఇదే వివరణ, ఇదే విధంగా మాట్లాడతాడు, అది ఏ సందేహం లేదు. ఎప్పటి వరకు కూడా ఏ దైవజనుడు ఎలా వక్రీకరించాలన్న విషయం నేను చెప్పలేదు, దాన్ని ఈయన ఎలా సరి చేస్తారన్న విషయం చెప్పలేదు. అంటూ ఉన్నాడు కదా, మీరు నునివెచ్చని స్థితిలో ఉన్నారు అని అంటా ఉన్నాడు. 20వ వచనంలో దేవుడు లవోదికే సంఘంతో మాట్లాడుతూ 20వ వచనానికి ఎందుకు వెళ్ళారు మళ్ళీ? వీడు 3:16 కదా వక్రీకరిస్తారని మాట్లాడింది. ఆ 3:16ని ఎలా వక్రీకరించారు, మీరు దాన్ని ఎలా సరి చేశారు, దాన్ని ఎలా చెప్పాలి, దాన్ని ఎలా వివరించాలి, దాన్ని వర్తమానంగా ఎలా చెప్పాలనే విషయం మీరు ఇంకా చెప్పట్లేదు. అది మీరు నోట్ చేసుకోండి. దేవుడు లవోదికే సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో తలుపునొద్ద నిలుచుని నేను తట్టుచున్నాను, ఎవడైనా నన్ను ఆహ్వానిస్తే నేను లోపలికి వస్తానని, వాడితో భోజనం చేస్తానని ఎందుకంటా ఉన్నాడు తెలుసా? సంఘం నుండి వారు క్రీస్తుని ఎప్పుడో బయటికి నెట్టివేశారు. ఈ రోజు చాలా మంది సంఘాల్లో డబ్బు ఎక్కువైపోయి, చాలా మంది సంఘాల్లో ఆ యొక్క తలాంతులు ఎక్కువైపోయి వారు క్రీస్తును. జస్ట్ ఫర్ కరెక్షన్, ఈ సార్వత్రిక సంఘం యేసుక్రీస్తు ప్రభువుది. సంఘం నుంచి క్రీస్తుని వెలేయడం ఏంటి? వారే సంఘం నుండి వెలుపలికి వెళ్ళిపోయారు. క్రీస్తుని వారు బయట పంపలేరు. గమనించండి, సార్వత్రిక సంఘం క్రీస్తుది, దేవుని రాజ్యం క్రీస్తుది. రాజు ప్రభు యేసుక్రీస్తు ప్రభు, ఆయన్ని బయట పంపలేదు, వారు బయటికి వెళ్ళిపోయారు. సంఘంలోంచి వారు సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది మీరు గ్రహించాలి. ఆ యొక్క తలాంతులు ఎక్కువైపోయి వారు క్రీస్తుని బయట పెడతా ఉన్నారు, వారేమో లోపల నుండి తన్నుకు చేస్తా ఉన్నారు. అలాంటి వారితోనే ఈ యొక్క వచనాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు సంఘ పెద్దలుగా పెట్టలేదని, లేకపోతే ట్రెజరర్ గా ఉంచలేదని, పిసిసి గానో ఎల్సిసి. అసలు మీరు ఏ వాక్యం తీసుకున్నారు, ఎటు వెళ్ళిపోతా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. నా బాధ అంతా ఒకటే, ఇందులో మీరు పెట్టిన క్యాప్షన్ ఏంటంటే హెడ్లైన్ టైటిల్ అనేక దైవజనులు వక్రీకరించిన వాక్యం అని 3:16 అని చెప్పారు. ఏమని వక్రీకరించారో చెప్పలేదు. మళ్ళీ 3:20కి వెళ్ళిపోయారు.
3:20 గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నా నాకు అర్థం కావట్లా. మీకన్నా అర్థం అవుతుందో లేదో చెప్పండి. గానో ఆ యొక్క సెక్రటరీ గానో ఉంచలేదని చాలా మంది సంఘంలో తన్నుకు చచ్చి దేవుణ్ణేమో బయట పెడుతున్నారు, వారేమో లోపల ఉంటారు. అలాంటి లవోదికీ సంఘంతో దేవుడు అంటాడు కదా, నేను తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను. క్రీస్తుకి దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క లవోదికీ సంఘం ద్వారా వచ్చింది. అందుకే ఈ యొక్క క్రీస్తుకి దౌర్భాగ్యపు పరిస్థితి రాలేదు, వాళ్ళకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. క్రీస్తుని విడిచిపెట్టి రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి దౌర్భాగ్యపు స్థితి వచ్చింది. యేసుక్రీస్తుకు దౌర్భాగ్యపు స్థితి రాలేదు, రాదు కూడా. మన బ్రతుకులే తెల్లారిపోతాయి. మనమే క్రీస్తుని విడిచిపెట్టేస్తాం. అర్థమవుతుందా? మనమే క్రీస్తుని విడిచిపెట్టేస్తాం. క్రీస్తుకు దౌర్భాగ్యపు స్థితి రాదు, మనకి దౌర్భాగ్యపు స్థితి వస్తుంది క్రీస్తుని విడిచిపెడితే. అది గ్రహించాలి. మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పటి వరకు కూడా మీరు ఏ దైవజనుడు ఏం వక్రీకరించారు, 3:16 ఏమని వక్రీకరించారు, మీరు ఏం సరి చేస్తారో చెప్పలేదు ఇప్పటి వరకు. అది గ్రహించండి రెవరెండ్ గారు. దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క లవోదికీ సంఘం ద్వారా వచ్చింది. అందుకే ఈ యొక్క లవోదికీ సంఘంతో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటా ఉన్నారు కదా, మీరు వెచ్చగాను లేరు చల్లగాను లేరు, నునివెచ్చని స్థితిలో ఉన్నారు, నన్ను మీరు బయటికి నెట్టివేశారని యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు చాలా సంఘాల్లో క్రీస్తును బయటికి పెడతా ఉన్నారు, వారేమో పదవుల కోసం లోపల తన్నుకుని చేస్తున్నారు. తలుపు వద్ద నిలుచున్నాను, తలుపు తట్టుచున్నాను, ఎవరైనా తీసిన ఎడల నేను వారితో ఇది హృదయం అనే తలుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి, హృదయంలో క్రీస్తుని ఉంచుకోవాలి. హృదయం అనే తలుపుకి గడియ ఉండదు. మీరు గమనించాలి, లోపల గడి వేసుకుని మనం ఉంటాము. హృదయ తలుపులు లోపల తలుపు వేసుకుని మనం ఉంటాము. దేవుడు తలుపు తట్టుచున్నాడు. హృదయం అనే తలుపు తీస్తే మనతో దేవుడు ఉంటాడు. అది ఇక్కడ వచ్చిన భావం. క్రీస్తును బయట పెడతా ఉన్నారు, ధనము కోసము లోపల తన్నుకు చేస్తా ఉన్నారు. క్రీస్తును బయట పెడతా ఉన్నారు, నేను పాస్టర్ అంటే నేను పాస్టర్ అని తన్నుకు చచ్చేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించే ఈ లవోదికీ సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గద్దిస్తూ మాట్లాడుతున్నాడు కదా, నీవు నునివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను అని చెప్తున్నాడు. అయితే అక్కడ ప్రభు మరొక మాట అంటున్నాడు కదా, నీవు ఒకవేళ తలుపు తీసినట్లయితే నీవు నాతోనూ నేను నీతోనూ భోజనము చేస్తాము అని అంటా ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఇర్మియా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది కదా, 3:16 ఏంటి, 3:20 ఏంటి, 3:16 ఏంటి, 3:20 ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? 3:16లో ఉమ్మి ఉద్దేశించినట్టు నువ్వు నులివెచ్చగా ఉన్నావు, ఓకే. ఆ విషయం గురించి కదా మీరు మాట్లాడాలి. దైవజనుడు వక్రీకరించారు అన్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు ఏమని వక్రీకరించారు, మీరు దాన్ని ఎలా సరి చేస్తారో చెప్పలేదు ఇప్పటి వరకు. 8వ అధ్యాయం 4వ వచనంలో ఇర్మియా ఒక మాట అంటాడు కదా, పడినవాడు లేవకుండునా అని అంటాడు. పడినవాడు మరలా లేవకుండా ఉంటాడా? ఏ మనుషుడైతే పడతాడో వాడు తిరిగి లేస్తాడు. చిన్నపిల్లలు చూడండి, వారు పడిపోయినప్పుడు వారు మరలా తిరిగి లేస్తారు. పడినవాడు తిరిగి లేవకుండా మనము రక్షించబడ్డామంటే, బాప్తిస్మం తీసుకున్నామంటే ఇక మీద మనం పడిపోమని కాదు, మనం ఆధ్యాత్మిక స్థితిలో ఒకవేళ పడతాం అయితే తిరిగి మరలా లేవాల్సినటువంటి అవసరత ప్రతి విశ్వాసకి కూడా ఉంది. అందుకే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ. మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతారో నాకు అర్థం కావట్లా. 3:16 తీసుకున్నారు, వక్రీకరించారని. 3:20 అన్నారు, మళ్ళీ నీతిమంతుడు 1000 మార్లు పడినను, అదే 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడని. ఓకే, అది వేరే సబ్జెక్ట్ కదా. మీరు ఎక్కడెందుకు ఆ విషయం మాట్లాడుతూ ఉన్నారు? మీరు తేల్చాల్సిన 3:16 కదా. ఏ దైవజనుడు ఏమని వక్రీకరించారు వాక్యాన్ని? మీరు పదే పదే అనేక దైవజనుడు వక్రీకరించిన వాక్యం అని పెట్టారు. మీరు ఆ వాక్యాన్ని మీరు క్లారిఫై చేయలేదు. ఇంకా ఏమని వక్రీకరించారు, మీరు ఏమని సరి చేస్తా ఉన్నారు? సొలొమోను అంటాడు కదా, నీతిమంతుడు 7 మార్లు పడినను వాడు మరలా తిరిగి లేస్తాడు. నీతిమంతుడు పడడు అని అక్కడ చెప్పడం లే, వాడు పడతాడు మరలా లేస్తాడు, పడతాడు మరలా లేస్తాడు. ఆధ్యాత్మిక స్థితిలో మనం పడతాం మరలా తిరిగి లేస్తాం. 7 మార్లు అనగా 8వ పడకూడదు అని కాదు, ఇట్ ఈస్ ఎ మెటాఫోర్, అలంకారముగా అంటా ఉన్నాడు కదా. ఒకసారి పడిన మరలా లేస్తాడు, మరలా పడిన మరలా లేస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాటలు చెప్తా ఉన్నాడు కదా, మనుష్యుడు త్రోవ తప్పిపోయి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన టైటిల్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నీతిమంతుడు 1000 మార్లు పడినా లెగిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. లెగిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. కానీ మీరు 3:16 వివరించట్లా.
మరలా వాడు తిరిగి రాకుండా ఉంటాడా? మనుష్యుడు మార్గంలో నుంచి విడిపోయిన తర్వాత మరలా సరైన మార్గంలోనికి వాడు రాకుండా ఉంటాడని మేక కూడా మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక స్థితిలో ఒకవేళ పడిపోయేవేమో ప్రభు మరలా నిన్ను పిలుస్తా ఉన్నాడు కదా, రా నా చెంతకు రా అని లవోదికీయ సంఘముతో మాట్లాడిన దేవుడు, ఇశ్రాయేలీయులతో ఇర్మియా ద్వారా మాట్లాడిన దేవుడు, సొలొమోను ద్వారా తన యొక్క రాజ్యముతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. పడిన నీవు మరలా లేవకుందువా? మార్గము తప్పిన నీవు మరలా మార్గంలోనికి ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. 3:16లో మాట్లాడారు. ఇప్పుడు లవోదికీయ సంఘంతో ఏం మాట్లాడారు? అసలు దైవజనులు ఏమని వక్రీకరించారు? ఏ దైవజనుడైనా ఈ వాక్యాన్ని మాట్లాడేటప్పుడు ఉంటే దేవునిలో ఉండు, లేదా లోకంలో ఉండు మేలు, మధ్యస్థంగా ఉండకు, వేషధారితనం అది. దేవుణ్ణి నమ్మినట్టుండి లోకంలో ఉండి బ్రతికేస్తాను, అది వేషధారితనం అవుతుంది. అటువంటి వారిని దేవుడు ఉమ్ము వేస్తానని లేఖనంలో చెప్తుందని ఏ దైవజనుడని ఈ వాక్యం గురించి మాట్లాడతారు. మీరు ఆ వాక్యాన్ని తీసుకున్నారు, అసలు విషయమే చెప్పకుండా ఎక్కడెక్కడెక్కడికో తిరిగి మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారు. రాకుండా ఉందువా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. కనుక మనము ఆయన మార్గంలోనికి మరలా వచ్చువారిగా ఉందాం. సో దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేక వెచ్చగా అంటే దేవునిలో, చల్లగా అంటే లోకంలో అని అనుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి వెచ్చగా ఉన్న మేలే, చల్లగా ఉన్న మేలే అని దేవుని వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? వెచ్చగా ఉన్న ఉపయోగం ఉంటుంది, చల్లగా ఉన్న దేవునికి ఉపయోగం ఉంటుంది. కానీ నుని వెచ్చని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన ఉమ్మి వేస్తాడు. కనుక తిప్పి మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. వెచ్చగా ఉంటే దేవునిలో వెచ్చగా ఉండు, లేదా లోకంలో చల్లగా ఉండు. చల్లగా ఉంటే లోకంలో, వెచ్చగా ఉంటే దేవుల్లో, నులివెచ్చగా ఉండు, అలాంటి వారిని ఉమ్మి వేస్తారని చెప్తున్నారు. ఏ దైవజనుడైనా చెప్పేది అదే. మీరు కొత్తగా చెప్పింది ఏముంది ఇంట్లో? అంటే వ్యూస్ కోసం చూస్తారా, లేకపోతే ఏంటి మీరు చెప్పేది? నాకు అర్థం కాల. తిప్పి మళ్ళీ అదే చెప్పారు కదా. ఏ దైవజనుడైనా అదే చెప్తారు. ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. అనేక దైవజనులు ఈ వాక్యాన్ని వక్రీకరించారు. మాట్లాడితే దైవజనుల మీద పడతారు. ఈ వాక్యాన్ని ఇలాగని మీరు చెప్పండి. ఏమని వక్రీకరించారో చెప్పలేదు, మీరు దాన్ని ఏం సరి చేశారో చెప్పలేదు. తిప్పి చివరికి వచ్చారు. కంక్లూజన్ మళ్ళీ అదే చెప్పారు. నీవు నునివెచ్చని స్థితిలో కాకుండా వెచ్చగానైనా చల్లగానైనా దేవుని కొరకు ఉపయోగపడే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈయన 3:16 తీసుకున్నారు. ఏ దైవజనుడైనా కూడా వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, అంటే దేవుళ్ళైనా ఉండు, లోకంలో అయినా ఉండు మేలు, మధ్యస్థంగా ఉండుకు, అది వేషధారితనం అవుతుంది. అటువంటి వారిని సామెతల గ్రంథము, ప్రకటన గ్రంథం 3:16 ప్రకారం దేవుడు ఉమ్మి ఉద్దేశించు అంటే విసర్జిస్తాడని లేఖనం సెలవిస్తా ఉంది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగా. ఇప్పుడు దైవజనులు, అనేక మంది దైవజనులు ఏమని వక్రీకరించారు? మీరు ఏమి సరి చేశారు దీన్ని? ఏ దైవజనుడైనా చెప్పేది ఇదే. మీరు కూడా తిప్పి అదే చెప్పారు. మరి మీరు ఎందుకు ఆ టైటిల్ పెట్టుకున్నారో తెలీదు. అసలు నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అందరికీ వందనాలు.